హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ఉద్రిక్తత నెలకొంది. బీసీ సంఘాల ప్రతినిధుల మధ్య తోపులాట జరిగింది. బంద్కు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడిని కలిసేందుకు ఆర్ కృష్ణయ్య బీసీ సంఘాల ప్రతినిధులు వచ్చారు. ఈ సమయంలో బీసీ సంఘాల ప్రతినిధులు పరస్పరం తీసుకోవడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టేందుకు ఈ నేతలు వచ్చారు. ఈ సమయంలో గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ పరస్పరం చేయి చేసుకున్నారు. ఫోటోలకు ఎలా ముందుకెళ్తామంటూ కొట్టుకున్నారు. రామచంద్రరావు ఆర్ కృష్ణ ఎదుటే ఘర్షణ పడ్డారు. అర్థం రావద్దు అంటున్నాడు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, ఈ బీజేపీ ఆఫీస్లో గొడవకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎందుకు కొట్టుకుంటున్నారు? అయితే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీసీ సంఘాల నేతల మధ్య అయితే తీవ్ర కొట్లాటకు దారి తీసిందనే తెలుస్తుంది. ఒకరిపైన ఒకరు చేయి చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఆ బీసీ సంఘ నేతలు గుజ్జు సత్యం, గుజ్జు కృష్ణ ఇరువురి మధ్యలో వాగ్వాదం కాస్త మొత్తం తీవ్ర స్థాయికి చేరిందనే చెప్పాలి. ఘర్షణకు దారి తీసిందని కూడా తెలుస్తుంది. ఈ నెల 18న బంద్కు మద్దతు ఇవ్వాలని ఆర్ కృష్ణయ్యతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చినటువంటి బీసీ సంఘ నేతలు ఎవరైతే ఉంటారో ఆ బీసీ సంఘ నేతల మొత్తంగా కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టేందుకు వచ్చినటువంటి బీసీ సంఘం నేతలు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు గుజ్జు సత్యం మరియు గుజ్జు కృష్ణ ఇరువురు మధ్యన ఆ తీవ్ర తోపులాట కూడా జరిగేసి జూనియర్ అయి ఉండి ఫోటోలకు ఎలా ముందుకు వెళ్తావు అంటూ కూడా ఒకరిపై ఒకరు అరుస్తూ గట్టిగా అక్కడ కొట్టుకోవడం వరకు కూడా దారి తీసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే రామచంద్రరావు ఆర్ కృష్ణయ్య ముందే గొడవ అవడం అయితే మొత్తం తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఇది ఆ బీజేపీ నేతలు నిన్న బంద్కు కారణంగా బంద్కు పిలిపించిన నేపథ్యంలో రేపు 18వ తేదీన జరిగే బంద్ను అయితే ఈ యొక్క బీసీ సంఘాలు అందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా మొత్తం ముందుకెళ్లాలని చూస్తున్న నేపథ్యంలో అయితే బీసీ సంఘ తరపు నుండి అన్ని రాష్ట్రాల పార్టీకి చెందినటువంటి రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రధాన పార్టీలను కూడా కలుస్తూ వెళ్తున్న నేపథ్యంలో ఈ గొడవ కారణం మొత్తం ఉధృతంగా దారి తీసిన పరిస్థితులనే మనం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నెలకొందని తెలుస్తుంది.